ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్షిస్ వరల్డ్. ఈరోజు మేమైతే రాగి రొట్టె చేయబోతున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొన్ని శనగబ్యాళ్ళు, కొంచెం కొత్తిమీర, అలాగే 2 కప్పుల రాగి పిండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి రాగి పిండి మొత్తాన్ని వేసేసుకోవాలి. అండ్ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని శనగబ్యాళ్ళు వేసుకొని, అలాగే మనం కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. దీనికి రుచికి సరిపడా కొంచెం ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండిని ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న వాటర్ కొన్ని వేసుకొని మనం ఇది ముద్దలాగా వచ్చేంత వరకు కొన్ని వేసుకొని కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత పిండి చేతికి అంటకుండా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పిండికి మొత్తం అంటుకునేలాగా అంతా నీట్గా కలపాలి. ఇదంతా ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయ్యేంత వరకు అలా పెట్టేసి మనం ఇలా ఒక ఆకుని తీసుకొని, రొట్టెలు చేసే ఆకుని, దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ పేపర్కి పిండి అంటకుండా అంతా నీట్గా తూడ్చేసుకోవాలి. తర్వాత మనం ఒక కొంచెం పిండిని తీసుకొని ఆ పిండి మొత్తం అలా ఆ ఆకుపైన పెట్టేసి నీట్గా రౌండ్గా తట్టుకోవాలి. ఇలా మధ్యలో కొంచెం నూనె వేసుకొని అది నీట్గా అంతా నీట్గా చేయాలి. రొట్టె మొత్తాన్ని నీట్గా ఇలా తట్టుకోవాలి. ఇలా నీట్గా రొట్టెని తట్టుకున్న తర్వాత నీట్గా పెనం పైకి వేయాలి. రొట్టె మొత్తం నీట్గా పేపర్కి అంటుకోకుండా పెనంపై ఉండేంత వరకు కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అప్పుడప్పుడు ఇలా తీస్తూ చూడాలి. అప్పుడు మనకు ఇది పెనంపైకి ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది రొట్టె మొత్తం హీట్ అయిన తర్వాత మనం ఇలా నీట్గా ఆకును కొంచెం నిదానంగా తీసుకోవాలి. ఈ రొట్టె అనేది హీట్ అయిపోతే ఆకు తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఆకును తీసేసిన తర్వాత దీన్ని తిప్పేసుకోవాలి. ఆ పక్క రొట్టె మొత్తం రోస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి.
ఈ రొట్టె అయ్యేలోపు మరికొన్ని ఆకులు తీసుకొని ఇలా రొట్టెలు చేసి పెట్టుకోవాలి. ఇలా రొట్టె మొత్తం వెనకాల కూడా కాలిన తర్వాత రొట్టెను ఇలా తిరిగేసి మళ్ళీ ఇలా కొంచెం ఫోల్డ్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఇలా ఈజీగా రొట్టె తయారైపోద్ది. ఇలా మనం రొట్టెలన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీన్ని వంకాయ చట్నీలోకైనా లేదైనా పల్లీ చట్నీలోకైనా లేదంటే పప్పులోకైనా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే తినిన తర్వాత ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. అలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.